వెల్కమ్ టు మై ఛానల్. పెళ్లి కార్యక్రమం అంతా చక్కగా జరిగిన తర్వాత మంగళవారం నాడు అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి దగ్గర బంధువులతో సహా పెళ్లి కూతురు తాలూకా బంధువులు కూడా హాజరయ్యారు. అలాగే ఊర్లో ఉండే వాళ్ళు కూడా వచ్చారండి. అమ్మవారికి మొక్కు చెల్లించే కార్యక్రమంలో మొత్తం అంతా ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, మనం మేక, గొర్రె లేదా కోడిల్ని మొక్కు చెల్లుబాటు చేస్తాము. వాటికి ముందు తలకి అలాగే కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. పువ్వులతోని వేపాకులతో తయారు చేసిన దండని వాటి మెడలో కట్టి, ఇది మొత్తం అంతా ఇంటి దగ్గరే చేసిన తర్వాత గుడికి వెళ్తారనమాట. మొత్తం అందరూ కూడాను వాటిని పట్టుకొని అమ్మవారికి వాళ్ళ మనసులోని కోరికని చెప్పి దండం పెట్టుకుంటారనమాట. కొత్తగా పెళ్ళైన దంపతులు అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పిస్తే చల్లదనం. అమ్మవారి గుడికి మనం వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే, ఇత్తడి బిందెలు ఉంటాయి కదా, వాటికి బయట పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. పసుపు నీళ్ళతో ఆ బిందెని నింపి వేప కొమ్మలు పెడతారు. దీన్ని ముర్రాట అంటారు. ఆ తర్వాత ప్రసాదంగా నానబెట్టిన పెసరపప్పుని, బెల్లంని తీసుకొని వెళ్తారు. నానబెట్టిన పెసరపప్పు, బెల్లంని పెడితే చల్లదనం. అమ్మవారికి ఎక్కువగా అన్నమాట పెడతారు. అలాగే బెల్లం పాయసం కూడా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. వీటితో పాటుగా అరటిపళ్ళు, కొబ్బరికాయ, పువ్వులు, అగరబత్తి, ధూపం, పసుపు కుంకాలు కూడా తీసుకొని వెళ్తారనమాట. మేళతాళాలతో బంధువులందరితో సహా వెళ్తారు. వీరిప్పుడు మొదటగా వచ్చిన ఈ ప్రదేశం అమ్మవారి టెంపుల్ కాదండి, గీతాల తాత అని మా తాత ముత్తాతల టైం నుండి కొలుస్తున్న తాత అన్నమాట. ఇక్కడ 2 రాళ్ళు ఉంటాయి. వీటిని గీతాల తాత అని పిలుస్తారు. ఊర్లో ఎవరు అవని ఏ శుభకార్యం చేసినా సరే మొదటగా ఇక్కడికి వచ్చి మొక్కు చెల్లించుకున్న తర్వాత శుభకార్యం మొదలు పెడతారు. ఈ తాతకి లుంగి, టవల్ని చూపిస్తారనమాట. అలాగే తెచ్చిన ముర్రాట, పసుపు కుంకాలు కూడా పెట్టి దండం పెట్టుకుంటారు. మనం ఏం కోరుకున్నా జరుగుతుందని ఒక నమ్మకం. ఇప్పుడు ఊరు తాలూకా గ్రామ దేవత అయిన అసిరితల్లి టెంపుల్కి వచ్చాము. నేను చాలా వ్లాగ్స్లో ఈ ప్లేస్ని నేను చూపించాను. ఈ ప్లేస్ అన్న, ఈ అమ్మవారి టెంపుల్ అన్న నాకు చాలా ఇష్టం, చాలా నమ్మకం కూడా. పెద్ద మర్రి చెట్టు ఉంటుందండి. చాలా ఎక్కువ స్థలంలో విస్తరించి ఉన్న మర్రి చెట్టు అనమాట. చూడ్డానికి కూడా ఈ చుట్టూ ప్రదేశం చాలా బాగుంటుంది. వంశధార రివర్ పక్కన ఉంటుంది అనమాట. ఇంకా చుట్టుపక్కల కూడా జీడి తోటల మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. చూడండి, తెచ్చిన అరటి గెల అమ్మవారి టెంపుల్కి అనమాట ఇలా తాడుకి వేలగట్టేసి ఉంచుతారు. ఇది మరి ఇంటికి తీసుకొని వెళ్ళరు, ఆ అరటి గెల అక్కడే విడిచిపెట్టేస్తారు. టెంపుల్కి వచ్చిన వారు ఎవరవని అది ప్రసాదంగా వాళ్ళకి నచ్చినన్ని పళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు మొదటగా అన్నమాట మనం తెచ్చిన ప్రసాదాలు, ముర్రాట వాటితో సహా 3 సార్లు ప్రదక్షిణం చేసుకున్న తర్వాతనే పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలి. మొదటగా తెచ్చుకున్న ముర్రాటని అమ్మవారికి వేసి తర్వాత పసుపు కుంకాలు సమర్పించి పూజ చేసుకోవాలి. ఈ కార్యక్రమం మొత్తం నూతన దంపతులతోనే చేయించారు. అమ్మవారి గుడిలో పూజా కార్యక్రమం అంతా పసుపు కుంకాలు సమర్పించిన తర్వాత మనము మొక్కుబడి కోసం ఏదైతే తీసుకొని వచ్చామో మేక కానీ కోడి కానీ వాటిని అమ్మవారి టెంపుల్ ముందు నిల్చోబెడతారు. వాటికి మరలా అందరూ కూడా వాటితో సహా వాళ్ళ మనసులో కోరికల్ని చెప్పుకొని దండం పెట్టుకుంటారు. ఇది నేను చూసిన, నాకు తెలిసిన పూజా విధానం. మీ ఏరియాల్లో కూడా అమ్మవారి పండుగలు కానీ అమ్మవారి మొక్కుబడులు కానీ ఏ విధంగా చేస్తారో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇలా చేయడం వలన ఏంటంటే ఎవరైనా తెలియని వాళ్ళకి పూజా విధానం తెలుస్తుంది. కొత్తగా చేసేవారికి కూడా ఉపయోగపడవచ్చు. అమ్మవారి టెంపుల్లో పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఎదురుగా ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకుని పూజ అంతా చేసుకున్నాము. ఆ తర్వాత అందరం కలిసి ఫొటోస్ దిగాము.
వీడియోస్ అయితే మనం రెగ్యులర్గా చూడలేం కానీ ఫొటోస్ అయితే మనకి నచ్చినప్పుడు అలా ఒక్కసారి తిరిగి వేస్తే మొత్తం పాత జ్ఞాపకాలన్నీ కూడా అలాగే గుర్తొస్తూ ఉంటాయి. ఇలా చుట్టాలందరితోని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే అదొక సంతోషం కూడాను. అందరితో కలిసి గడపడం నాకైతే చాలా ఇష్టం. నాకు టైం ఉన్నంత వరకు ఏ ఫంక్షన్‌ని కూడా నేను మిస్ అవ్వననమాట. అటెండ్ అవుతాను. పల్లెటూరులో అయితే ఇంకా చాలా సరదాగా ఉంటుంది. మన చుట్టుపక్కల ఉండేవారు కూడా మనకి పిలిచి, పలకరించి, మన యోగక్షేమాలు అడుగుతూ ఉంటారు. చాలా అభిమానంగా కూడా ఉంటారండి విలేజర్స్. ఇప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు అసలైన కార్యక్రమం అనమాట. మటన్‌తో పాటుగా నాన్ వెజ్ భోజనాలు అప్పుడు శ్రీకాకుళం స్పెషల్ ఐటెమ్ ఏంటంటే గోన పులుసు అండి. వేడివేడి అన్నంలోకి గోన పులుసు కలుపుకొని నాన్ వెజ్ తింటే ఆ టేస్టే వేరు. మీలో ఎంతమందికి గోన పులుసు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇదండి ఈ పూజా కార్యక్రమం విశేషాలు. మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.